మణిప్రియ అండి. నేను జూనియర్ అడ్వకేటు. గత 17వ తారీఖు నుంచి గత 17వ తారీఖు కోర్టులో నాకు సీనియర్ అడ్వకేట్ల దాడి జరిగిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకోపోగా నేను నిరసనకి ఎదిగానండి. మొన్న టెన్లో దాదాపు 5 గంటల సేపు నేను నిలబడ్డాను. అయినా కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. దాన్ని ఇంకా ప్రైమరీ ఎంక్వైరీ అని ఇంకా ఆపుతూనే ఉన్నారు. తర్వాత నాకు న్యాయం జరగదని చెప్పేసి నేను విజయవాడ ప్రెస్ మీట్లో మన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నా న్యాయం కోసం పోరాటం కోసం నేను ప్రెస్ మీట్లో పాల్గొన్నానండి. దాని తర్వాత వెంటనే దీనికి నెక్స్ట్ డే ఏం చేశారంటే వెంటనే దాడికి దిగారండి. నన్ను చంపేసేసి ఎలా అయినా సరే ఈ కేసుని ఈ యొక్క మీటింగ్ని దీనంతా ధ్వంసం చేయాలి, నన్ను చంపేయాలి, భూమి లేకుండా చేయాలని చెప్పేసి వెంటనే నన్ను దాడి చేసి నన్ను చంపడానికి సుమారుగా 10 నుంచి 15 మంది ఇంకా ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళందరూ నన్ను దాడి చేసి చంపడానికి చూశారు. అడ్డొచ్చిన నా తల్లిని నా కనకడ చితకబాదారు. తర్వాత దీనికోసమని పోలీసు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఎక్స్రేలు స్కానింగ్ అన్నీ చేశారు. ఎమ్మెల్సీ అయింది. తర్వాత నెక్స్ట్ డే నిన్న కాకుండా ఈరోజు నేను వచ్చానండి. అయితే ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. ఈ కేసుని మీరు మీడియా వారు తర్వాత పోలీసు వారు పరిగణలోకి తీసుకొని నాకు న్యాయం చేసి రక్షణ కల్పించి అలాగే నాకు ప్రొటెక్షన్ కమిషన్ వేసి ఒక గన్మ్యాన్ కానీ లేకపోతే ఒక ప్రొటెక్షన్ ఏమైనా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.